ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మధుర కల్పన. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విడుదల చేస్తారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ మహానగర పాలక సంస్థని 4 కార్పొరేషన్లుగా మార్చనున్నామని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. దసరా శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విడుదల చేయనున్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వాషింలో ఈ నిధులను విడుదల చేస్తారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులు ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాన్ని పొందనున్నారు. అలాగే వాషింలోని బంజారాల వారసత్వాన్ని చాటి చెప్పే బంజారా విరాసత్ మ్యూజియాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం సుమారు 23,300 కోట్ల రూపాయలతో చేపట్టే వ్యవసాయ, పశుసంవర్ధక రంగానికి సంబంధించిన కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. సాయంత్రం థానేలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం చిన్నశేష వాహనంపై శ్రీ మలయప్ప స్వామి దర్శనమిస్తున్నారు. కాగా నిన్న రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. ఇదిలా ఉండగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు గరుడపటాన్ని ఎగురవేశారు. తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున నిన్న రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ 9 రోజుల్లో ఒక 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ వసతి గాని, పరిశుభ్రత గాని, వచ్చిన వాళ్ళని అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి. ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్రతను పాటించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి దేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు అవసరమైన విజన్ డాక్యుమెంటును రూపొందించేందుకు అన్ని వర్గాల ప్రజల ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ అభివృద్ధి సూచిక అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియచేయాలని కోరారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో అభివృద్ధిని సాధించడం ద్వారా రాష్ట్ర వృద్ధి రేటు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులతో కేంద్ర మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. గుంటూరులో పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కారానికి 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 24 కోట్ల రూపాయలతో నూతన పారిశుద్ధ్య వాహనాలు, సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలుపుతూ, కొత్త రోడ్లు అత్యవసరంగా అవసరమైన చోట రోడ్లు వేయటం, శానిటేషన్ మీద ఇంపార్టెంట్ థింగ్స్, అడిషనల్ ఆటోస్ రావటం, జీటీఎస్లు బిల్డ్ చేయటం, 4 జీటీఎస్లు, అవి దాదాపుగా 15 crores అవుతుందన్నారు. కాకపోతే లాంగ్ టర్మ్ దృష్ట్యా మనకున్నవి 200 ఈ ఆటోస్ మాత్రమే ఉన్నాయి. ఇవి ఎక్కడికొకటికి ఒక చోట గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ కి తీసుకెళ్లాలి. మనకి శానిటేషన్ ఇష్యూ అనేది పోతుంది. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో బిల్డ్ చేయాలి. వితిన్ 30 to 45 days లో గుంటూరు పట్టణంలో బోత్ శానిటేషన్ మీద గానీ, రోడ్స్ మీద గానీ క్లియర్ గా డిఫరెన్స్ కావాలి అని మేమందరం ఈ రోజు కమిషనర్ గారితో కూర్చొని మాట్లాడాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వారం వారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన వార్తల విశేషాలు, వివిధ అంశాల సమాచారంతో అంతర్జాతీయ విషయాలన్నింటినీ తెలుగులో అందించేందుకు ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన వసుదైక కుటుంబం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే
వికసిత భారత దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు 10:30 ప్రసారమవుతుంది. తెలంగాణలో ధరణి పోర్టల్ను రద్దు చేసి త్వరలో హక్కుల నమోదు రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టాన్ని తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ చట్టం అమలుపై అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా రికార్డ్స్ ఆఫ్ రైట్స్ కొత్త చట్టం అమల్లోకి తెస్తామన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించామని ఆయన చెప్పారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా భవిష్యత్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీని 4 కార్పొరేషన్లుగా మారుస్తున్నామని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. నిన్న హైదరాబాద్లో నిర్వహించిన పట్టణ మౌలిక సదుపాయాల సదస్సులో ఆయన మాట్లాడుతూ దాదాపు 30,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాంతీయ బాహ్య వలయ రహదారిని నిర్మించబోతున్నామని చెప్పారు. ఈ రహదారి నిర్మాణం ద్వారా తెలంగాణలోని చాలా ప్రాంతాలలో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసేలా ప్రజాహిత కార్యక్రమాలను ఎన్డీఏ కూటమి చేపడుతుందని అన్నారు. ప్రజల సౌకర్యార్థం శుద్ధజల కేంద్రం ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. విజయవాడలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 3వ రోజైన ఈ రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే ఆకలి దప్పులు ఉండవని, సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్యావృద్ధి కలుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. కాగా శ్రీశైలం దసరా మహోత్సవాలలో భాగంగా గత రాత్రి భ్రమరాంబికాదేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు నానబియ్యం బతుకమ్మను నిర్వహిస్తున్నారు. మనకు అక్షర జ్ఞానం పంచి జీవితాన్ని స్వర్ణమయం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ఉపాధ్యాయుల సేవలను స్మరించుకునే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1966 అక్టోబర్ 5వ తేదీన మొదటి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయుల స్థితిగతులను చర్చించి వారి సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక వ్యవహారాల సంస్థ యునెస్కో, అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO ప్యారిస్లో అక్టోబర్ 5వ తేదీన జరిపిన సమావేశ తీర్మాన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై 5 సభ్యులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ స్వతంత్ర దర్యాప్తు బృందం ఏర్పాటు ద్వారా విచారణ పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని షర్మిల పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు విడుదల చేస్తారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ మహానగర పాలక సంస్థని 4 కార్పొరేషన్లుగా మార్చనున్నామని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.